ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? ఉదయాన దేవుని అత్యంత కృపను బట్టి, ఆయన ప్రేమను బట్టి మీరంతా బాగున్నారని, ఆయన ప్రేమలో వర్ధిల్లుతున్నారని, ఆయన దయలో వర్ధిల్లుతున్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారంగా మీరు అన్ని విషయాలు వర్ధిల్లాలని ఆశించి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నిజంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, ఈ లోకంలో నేను వాదార్చేవారు, నీకు ధైర్యం చెప్పేవారు, నేనున్నాను కదా భయపడకని నీకు భరోసా ఇచ్చేవారు ఎవ్వరూ లేకపోవచ్చు. కానీ ప్రతిరోజు కూడా ఆయన తన మాటతో, తన వాగ్దానంతో నేనున్నాను కదా నీకు, నేను కారించేగా త్రిప్పివేసేవారు ఎవరున్నారు, భయపడొద్దని మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్నారు. శారీరకంగానే కాకుండా ఆత్మీయంగా కూడా బలపరుస్తున్నారు. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా ఉన్నా భయపడకండి. నిత్యము మనకు తోడుగా ఉండే ప్రభు మనకున్నారు. ఆయన మాట పట్టుకోండి, ప్రార్థనలో పోరాడండి, తప్పకుండా మీ జీవితంలో నెరవేర్పుని చూస్తారు. మరి ముఖ్యంగా మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి. మీ ప్రతి ప్రార్థన అవసరతను చదివి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన మన కన్నీటిని త్రోసివేయడు, మన ప్రార్థనను త్రోసివేయడు. తప్పకుండా తగిన సమయంలో మనకు జవాబు ఇవ్వబోతున్నారు. మీరు ఏ అనారోగ్యంతో ఉన్నా, ఏ బాధలో, ఏ కష్టంలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. నాతో కలిసి మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థించబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కదలబోతున్నారు. ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు నమ్మిన ప్రకారంగా మీ జీవితంలో జరగబోతుంది. నమ్మండి, అనేక కార్యాలు పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 12వ అధ్యాయము 23వ వచనము. ద్వారబంధపు పైకమ్మి మీదను 2 నిలువు కొమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మేము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని చొరనియ్యాడు. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అద్భుతకరమైన దేవుని ప్రణాళికను ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. చూడండి, యేసు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు తన రక్తమంతా కూడా మన కొరకు కార్చారు. చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన అర్పించేశారు. ఒక్క రక్తపు బొట్టు కూడా ఆయన ఉంచుకోలేదు. తన రక్తమంతా మన కొరకు దారిపోశారు. ఏ పాపం లేని ప్రభు, ఏ దోషం లేని ప్రభు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన శాపము కొరకు, మనం అనుభవిస్తున్న రోగము కొరకు, శ్రమలు, శోధనల కొరకు ఆయన సిలువపై రక్తం కార్చారు. ఆ రక్తం అనే వెల చెల్లించబడింది కాబట్టి ఉచితంగా మనకు పాపక్షమాపణ, ఉచితంగా మనకు రోగం నుండి విడుదల, ఉచితంగా మన శ్రమ శోధన నుండి విడుదల, ఉచితంగా నిత్య జీవము, పరలోక రాజ్యము. ఆనాడు యేసు ప్రభువారు సిలువ వేయబడిన ఆ రోజున ఆయన తన రక్తమంతా కార్చి నిర్దోషి, దోషులమైన మన కొరకు మరణిస్తూ ఉంటే భూమి కంపించిపోయింది. సూర్యుడు తన కాంతిని ఇవ్వలేకపోయాడు. పరలోకమంతా నిశ్శబ్దమైపోయింది. నీవు నాకు చెప్పిన పనంతా పూర్తి చేశాను, సమాప్తం చేశాను తండ్రి, నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అని ఆయన తలవాల్చాడు. నా చిత్తం నెరవేర్చడానికే కదా నా కుమారుడు ఇన్ని శ్రమలు పొందాడు అని తండ్రి తన కుమారుని చివరి మాటలు విని కార్చిన రక్తమును చూచి కరిగిపోయాడు. మనుషులకు తండ్రికి మధ్య ఉన్న తెరను చింపివేసి నేను ఇక మానవులతో కలిసిపోతాను అని రక్త ప్రమాణం చేశాడు. అదే క్రొత్త నిబంధన. యేసు రక్తమే క్రొత్త నిబంధన రక్తము. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా తండ్రి తన కుమారుని రక్తాన్ని చూసి కరిగిపోతూనే ఉంటాడు. మనుషులు చేసిన పాపము, వారి అతిక్రమ క్రియలను బట్టి వారికి ప్రతిఫలం ఇవ్వడానికి వస్తాడు. కానీ యేసు రక్తంలో ఎవరు దాగుకుంటారో
యేసు రక్తమును ఎవరు ఆశ్రయిస్తారో ఆ రక్తమును చూచి ఆయన వారిని దాటిపోతాడు. వారు చేసిన పాపమును బట్టి రోగశిక్ష విధిందామని, మరణశిక్ష విధిందామని వస్తాడు, కానీ యేసు రక్తమును చూచి వారిని దాటిపోతాడు. ఆ రక్తము పేరే పాస్ ఓవర్ బ్లడ్, దాటించే రక్తము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట అదే. ఈ వచనంలో అదే వ్రాయబడి ఉంది. ద్వారబంధపు పైకొమ్ము మీదను 2 నిలువు కొమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవును. ఆ ఇంటి లోపల ఉన్న వారిని హతము చేయడానికి ఆ ఇండ్లలోనికి సంహారకుని చొరనీయడంట. ఇదే అధ్యాయము 13వ వచనం చదివితే, మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక దాటిపోయేదను. ఇక్కడ వ్రాయబడి ఉంది ఆ రక్తమును చూసి దాటిపోయేదనని. ఆ రక్తమే దాటించే రక్తము. ఆ రక్తమును చూచి శిక్ష దాటిపోతుంది, శాపం దాటిపోతుంది, రోగం దాటిపోతుంది, మరణం దాటిపోతుంది, దయ్యములు దాటిపోతాయి, సంహారదూత దాటిపోతుంది. నీతి న్యాయవిధులు కలిగిన మహాపరిశుద్ధుడైన దేవుడు కూడా కరిగిపోయిన గుండెతో శిక్షార్హులకు వారి పాపమును బట్టి శిక్ష విధించక వారందరినీ కూడా దాటిపోతాడు. 13వ వచనంలో వ్రాయబడిన విధంగా ఆ రక్తము మీకు ఆనవాలుగా ఉండును, గుర్తుగా ఉండును. ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వెర్షన్లో ఉంటుంది. గుర్తు అన్నదానికి టోకెన్ అని వ్రాయబడి ఉంటుంది. యేసు రక్తమును మనకు ఒక టోకెన్గా ఇచ్చాడైనా, కాబట్టి ప్రతి విషయానికి కూడా మీరు ఆ టోకెన్ ఉపయోగించుకోవచ్చు. మీరు అద్భుతకరమైన విజయాన్ని పొందుకోవచ్చు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనంలో వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధనకును మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబెల్ రక్తం కంటే మరి శ్రేష్టంగా పలుకు ప్రోక్షణ రక్తమునకును మీరు వచ్చి ఉన్నారు అని వ్రాయబడి ఉంది. యేసు రక్తమునకు ప్రోక్షణ రక్తమని పేరు. కాబట్టి యేసు రక్తమును ఎవరైతే ప్రోక్షించుకుంటారో, ఎక్కడైతే ప్రోక్షిస్తారో తప్పక ప్రతి విషయం నుండి కూడా విడుదల పొందుకుంటారో. ఆనాడు ఇశ్రాయేలీలు కూడా దేవుని శిక్షను బట్టి తొలి సంతానం అంతా హతమైపోతూ ఉన్నప్పుడు ఎవరైతే ఆ గుమ్మములకు రక్తం ప్రోక్షించుకొని ఆ ఇంటిల్లో దాగుకున్నారో వారి యొక్క తొలి సంతానం మాత్రం మరణించలేదు. ఎందుకంటే ఆ రక్తమును చూచి ఆ మరణదూత, సంహారదూత దాటిపోయింది ఆ ఇంటిని. ఎవరైతే ప్రోక్షించుకోలేదో ఆ రక్తాన్ని, ఆ మరణదూత ఆ ఇండ్లలోనికి వెళ్ళి తొలి సంతానమైన వారందరినీ కూడా హతం చేసింది. ఎవరైతే ఆ రక్తంలో దాగుకున్నారో వారెవరు కూడా మరణించలేదు. అదేవిధంగా మనం చేసిన పాపం ఒప్పుకొని యేసు రక్తంలో దాగుకున్నట్లయితే మన పాపంలో రక్తము కప్పివేస్తుంది, మన శాపాన్న రక్తము కప్పివేస్తుంది, మన శిక్షణ రక్తం కప్పివేస్తుంది. మనము శిక్షకర్హులము కాకుండా ఏ శిక్షావిధి కూడా మన మీదకి రాకుండా మనము పరిశుద్ధంగా తీర్పు తీర్చబడతాం. ఆ రక్తంలో దాగుకున్న వారి యొక్క ప్రతి పాపము కూడా వెళ్ళిపోతుంది. ఈరోజు కూడా ఎంతమంది ఆ పరిశుద్ధిని రక్తంలో దాగుకుంటారో, నేను క్రీస్తులో దాగుకుంటున్నాను, ఆయన నాకు ఆశ్రయము, నా కోటను, నమ్ముకున్న నా దేవుడని ఎంతమంది అయితే విశ్వసించి ఆయనలో దాగుకుంటారో వారందరూ కూడా రక్షించబడతారు. మరణదూత వారిని దాటిపోతుంది, సంహారదూత వారిని దాటిపోతుంది. దాగుకున్న వారందరూ కూడా మరణం నుండి తప్పించబడతారు. వారిని హతము చేయడానికి వారి ఎండ్లలోనికి దేవుడు సంహారకుని చొరనీయడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డలారా, మరణ భయంతో ఉన్నారా? నేను చేసిన క్రియలను బట్టి శాపము నన్ను వెంటాడుతుందేమో అని శాపం గురించి భయపడుతున్నారా? నీ రోగాన్ని బట్టి మరణం వస్తుందేమో మరణ భయంతో ఉన్నారా? ఏ భయం మిమ్మల్ని వెంటాడుతున్నా భయపడకండి. క్రీస్తు రక్తంలో దాగుకోండి. యేసు రక్తంలో ఎంతో ఎక్కువ శుద్ధి చేస్తుంది. యేసు రక్తంలో దాగుకున్న మీకు ఏ శిక్షావిధి కూడా లేదు. ఆ రక్తమును చూసి సంహారదూత దాటిపోతుంది, చీకటి శక్తులు దాటిపోతాయి, పాపము దాటిపోతుంది, శాపం దాటిపోతుంది, రోగము దాటిపోతుంది, మరణము కూడా దాటిపోతుంది. కాబట్టి మీ పరిస్థితులు ఏ విధంగా భయపడకండి. మరణాపాయ పరిస్థితుల్లో భయపడకండి. ప్రభు చేతులు మీ జీవితాన్ని సమర్పించుకోండి. దేవుడు అద్భుతకరంగా మిమ్మల్ని దాటించబోతున్నాడు. దాటించే రక్తంలో దాగుకోండి. ఈ వాగ్దాన్ని నేను నమ్ముతున్నానయ్యా. దాటించే క్రీస్తు రక్తంలో నేను దాగుకుంటున్నాను. ఆ రక్తమే నా కుటుంబానికి శరణం, ఆ రక్తమే నా సమస్తానికి శరణమని ఆయన రక్తంలో దాగుకుందామా? ఆయన రక్తంలో దాగుకున్న వారందరూ ఒక్క నిమిషంతో మోకరించండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరొకసారి మమ్మల్ని ఈ విధంగా దర్శించారు, మాట్లాడారు. మరొక దినాన్ని మాకు ఉచితంగా అనుగ్రహించి ఈరోజు సజీవులుగా ఉంచి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు. ఆ రక్తమును చూసి నేను దాటిపోతాను,
మిమ్మల్ని హతము చేయడానికి సంహారకుని మీ ఇండ్లలోనికి చొరనియని సెలవిచ్చారయ్యా. తండ్రి, వాగ్దానము మా ఆత్మీయ కుటుంబంలోని అందరి జీవితంలో నెరవేర్చబడాలి. వారు దేనికైతే భయపడుతున్నారో వారు భయపడుతున్న ప్రతిదీ వారిని దాటిపోనుగాక. ఆ రక్తము వారిని దాటించునుగాక. ఎంతమంది ఈరోజు యేసు రక్తంలో దాగుకుంటున్నారో, ఎంతమంది యేసు రక్తపు గుర్తును వేసుకుంటున్నారో, ప్రతి ఒక్కరూ కూడా రక్షించబడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూడా విడుదల పొందుకుంటున్నారు. ప్రతి జీవితంలో, ప్రతి కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నాయి. ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని సంహారకుడు దాటిపోతున్నాడు. ప్రతిదీ కూడా దాటిపోతుందని నమ్ముచున్నామయ్యా. తండ్రి, మా ఆత్మీయ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్నారో, ఎంతమంది ఈ వాగ్దాన కార్యక్రమాలు ఇచ్చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎంతమంది ఈ వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు, ఎంతమంది ఇంకా అనేక మంది రక్షణ పొందాలని ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నారో, ప్రతి కుటుంబం మీద ఆ పరిశుద్ధిని రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నాను. ప్రతి ఇంటి మీద రక్తాన్ని ప్రోక్షించుకుంటున్నానయ్యా. ప్రతి ఒక్కరు ఆ రక్తము లోపల ఉన్నారు, బయట లేరు. కాబట్టి ఇక ఏ సంహార దూత వారిని ముట్టలేడని, ఏ పాపము వారిని అంటలేదని, ఏ రోగము వారిని తాకలేదని, వారి ఇంటిలోనికి చొరబడలేదని విశ్వసిస్తున్నాను తండ్రి. ప్రతి సంహారకుడు కూడా రక్తంను చూసి దాటిపోతున్నాడు. బాధించడానికి, వేధించడానికి వచ్చిన ప్రతి చీకటి అంధకారపు శక్తులు కూడా ఆ రక్తం నుంచి ఇంటిని దాటిపోతున్నాయి. తండ్రి, త్వరలోనే మా ఆత్మీయ కుటుంబం అందరికీ కూడా గొప్ప విజయాన్ని దయచేస్తున్నందుకు వందనాలు. ప్రాముఖ్యంగా తండ్రి, ఎంతమంది సమస్యలు, శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరతలన్నీ నాకు తెలియజేస్తున్నారు. పరిశుద్ధుడు, వారి జీవితంలో అద్భుతాలు చేయడానికి నాకు అసాధ్యమే, కానీ మీకు సమస్తము సాధ్యం తండ్రి. మీకు అసాధ్యమైంది ఒక్కటి కూడా లేదు. అందుకే మీరు సెలవిచ్చారు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని. అవునయ్యా, నీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సమస్య నుండి విడిపించడానికి మీకు సాధ్యమే. ప్రతి జీవితంలో మీరు అడుగు పెడుతున్నందుకు వందనాలు పరిశుద్ధాత్ముడా. ప్రతి కుటుంబంలో మీరు అడుగు పెడుతున్నందుకు వందనాలు పరిశుద్ధాత్ముడా. వారి జీవితంలో ఉన్న ప్రతి శ్రమ, శోధనను విడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. అది ఆత్మీయంగానైనా, శారీరకంగానైనా, ఆరోగ్య విషయంలోనైనా, మానసికంగానైనా, ఆర్థిక పరంగానైనా, సామాజికంగానైనా, కుటుంబ పరంగానైనా, అది ఏదైనప్పటికీ కూడా నిశ్చయముగా అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి కామెంట్లో ఉన్న సమస్యను యేసునామములో గద్దిస్తున్నాను. యేసునామములో ప్రతి కుటుంబాన్ని విడిచిపెట్టి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నా. యేసునామములో అద్భుతకరమైన విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. అద్భుతకరమైన విడుదల అనుగ్రహించినందుకు వందనాలు చెల్లించుకుంటూ, అద్భుతకరమైన సాక్ష్యములు మాకు వినిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి ఒక్కరికి తోడయండి. వారు చేసే ప్రతి పనిని ఆశీర్వదించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఏ చీకటి శక్తులు, ఏ సంహారకుడు మీ కుటుంబాన్ని వేధిస్తూ ఉన్నా భయపడకండి. యేసు రక్తము ప్రోక్షించుకొని యేసు రక్తంలో దాగుకోండి. సంహారకుడు దాటిపోబోతున్నాడు, చీకటి శక్తులు దాటిపోబోతున్నాయి. ఈ వాగ్దానం నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమేనని కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తం మీదే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక.